సర్దార్ సర్వాయి పాపన్న. తాటివనంలో కళ్ళు బండుగా నేల మీద పాపన్న పాట ఎత్తుకున్న మనిషి గొంతులో కూడా సర్వాయి పాపన్నను వినాలి. శాసనాల కోసం వెతికే చరిత్రకారుడి కంటితో మాత్రమే కాదు, తాళపత్రాల కోసం తిరిగి పరిశోధకుడి కంటితో మాత్రమే కాదు, పల్లె గొంతులు తరతరాలుగా మిగిలిన పాటను విన్న చెవి కూడా శృతాలు, స్తుతులు, కథలు, కైగట్టిన కథలు, జానపదుల మాధ్యమాలు, గోత్రాల వారి నాటకాలు, బుర్ర కథలు, బైరుళ్ళ పదాలు వెరసి నాటి నుంచి నేటి దాకా అజరమరమైన పల్లె ప్రజల సామాజిక సాంస్కృతిక సాహిత్య సంపదలో సర్వాయి పాపన్న కనబడుతున్నాడు. నిజానికి సర్వాయి పాపన్నకు చరిత్ర అవసరం లేదు, చరిత్రకే సర్వాయి పాపన్నను మళ్ళీ చదవలసిన అవసరం ఉంది. పాపన్న గురించి ఏం తెలుసని, ఆయన జీవితం చుట్టూ ఏ చరిత్ర ఉంది, అది జానపదంలో ఉంది, పాటలో ఉంది, కథలో ఉంది, కైతలలో ఉంది. కానీ వీటన్నిటి మధ్యలో ఒక నిజమైన మనిషి కూడా ఉన్నాడు. ఆ మనిషిని బయటికి తీసుకురావడమే నా ప్రయత్నం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక సామాన్య సామాజిక వర్గం, కళ్ళు గీత కార్మికుల సమాజానికి చెందినవాడు, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన ఆయుధం పట్టాడు, అక్కడితో ఆగలేదు. మనుషులను కూడగట్టాడు, బలగాన్ని నిర్మించాడు, కోటలను నిర్మించాడు, యుద్ధాలను నడిపాడు. కొన్ని ప్రాంతాలను, కోటలను తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. కాకతీయుల ఊరుగల్లు కోటను, ఆ తర్వాత గోల్కొండపై కూడా తన శక్తిని ప్రదర్శించే స్థాయికి ఎదిగాడు. పని కట్టుకుని కొన్ని వర్గాల వారు నిందవేసినట్లు ఆయన కేవలం ఒక బందిపోటుగా ఎప్పుడూ లేడు. ఒక దోపిడీ దళాన్ని నడపడం, అలా అనుకున్నా కూడా పెద్ద సైన్యాన్ని నిర్మించడం, పెద్ద పెద్ద కోటలను నిర్మించడం, ఒక రాజ్యాన్ని నిర్వహించడం. ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు, ఆధునిక సమాచార వ్యవస్థ లేదు, ఆయుధాల సరఫరా లేదు. పాపన్న తన చుట్టూ మనుషులను కూడగట్టాడు, వారికి ఆహారం, వేతనం, ఆయుధాలు సమకూర్చాడు, యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు, కోటలు నిర్మించాడు. ఇవన్నీ చేయగలిగిన వ్యక్తి వెనుక కేవలం కత్తి ఉండదు, ఆలోచన ఉంటుంది, నిర్వహణ ఉంటుంది, నిర్వర్తన ఉంటుంది, రాజతంత్ర పరిజ్ఞానం ఉంటుంది, ముఖ్యంగా మనుషులను తన వెంట నడిపే శక్తి ఉంటుంది. అదే పాపన్నను ఆసక్తికరమైన చారిత్రక వ్యక్తిగా నిలబెడుతోంది. పాపన్నను కొంతమంది చరిత్రకారులు సోషల్ బ్యాండిట్, బందిపోటు అన్నారు, రాబిన్ హుడ్తో పోల్చారు. పాపన్నను కేవలం రాబిన్ హుడ్గా మార్చేయడం కూడా సరైంది కాదు. కాకపోతే ఆయన కాలాన్ని చూడాలి. మొఘల్ సామ్రాజ్య ప్రభావం, గోల్కొండ సుల్తానుల పాలన, తురక చోట నవాబులు, పెద్ద కులాల స్థానిక దొరలు, జమీందారులు, జాగీర్దారులు, కులీన భూస్వాములు, షావుకారులు, ధనిక స్వామ్యానికి సలాంగిరిగాళ్ళు, అగ్రవర్ణాల వారికి అంటని, మధ్య తరగతి వారికి కొడుకుడు పడని పన్నులు, శిస్తులు, వెట్టి బతుకుల నిమ్న కులాల పేద పెదలపై ఆర్థిక భారాలతో పంట పండకపోయినా పన్ను, పస్తులు ఉన్నా శిస్తు. అలాంటి సామాజిక వాతావరణంలో ఒక దిగువ సామాజిక వర్గ వ్యక్తి తన చుట్టూ వివిధ వర్గాల వర్ణాల మనుషులను కూడగట్టి అధికార వ్యవస్థకు సవాల్గా ఎదగడం సాధారణ సంఘటన కాదు. అందుకే పాపనను బందుపోటు అనే చట్రంలో బంధించడం కూడా చరిత్రకు న్యాయం కాదు, సమ్మతి కాదు. ఒక జానపద గీతం చెప్తుంది, ఊరు కొడితేనేమి ఫలము, పల్లె కొడితేనేమి ఫలము, కొడితే గోల్కొండనే కొట్టాలే, సర్వమ్మ తల్లి ఆశించు. ఇది నిజంగా పాపన్ననుట అన్నాడో లేదో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ పాటలో ఒక గొప్ప విషయం ఉంది. గోల్కొండను లక్ష్యంగా పెట్టుకున్న ఆకాంక్ష, ఆ ఆకాంక్షను పాపన్న జీవిత పరిణామాలు కొంతవరకు నిజం చేశాయి. అతడు రాజయ్యాడు, కానీ రాజభోగాలు అనుభవించేంత కాలం అతని చేతిలో లేదు. చరిత్రలో కొన్ని విజయాలు విజయోత్సవాలుగా నిలవవు. వేముల రాసిన జానపద గీతం మరోలా అంటుంది, పశువులు కాసిన పిల్లగాడే ప్రజలనొక్కటి చేసెరా, కళ్ళు గీసిన కార్మికుడే కత్తీడాలు పట్టెరా. ఈ 4 పంక్తుల్లో పాపన్న ప్రయాణం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు గీసేవాడి చేతిలో కత్తి వచ్చింది, కత్తి పట్టిన చేతి వెనుక మనుషులను కూడగట్టిన మెదడు ఉంది. ఇక్కడే ఒక గౌడుగా నాకు పాపన్న మరింత దగ్గరవుతాడు. అది కులాభిమానం కోసం మాత్రమే కాదు, ఒక సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి తన కాలంలోని అధికార నిర్మాణాలను సవాలు చేసి సైనిక నాయకుడుగా, కోటల నిర్మాణకర్తగా, చివరకు పాలకుడిగా ఎదిగాడనేది చారిత్రక పరిణామం. మన దృష్టిని తప్పించుకోకూడదు. నేను విన్నాను, అది కూడా జగిత్యాల జైత్రయాత్ర పరంగా. ఆ నేపథ్యం అనుసంధానంలో మాకు మెదళ్ళు వికసించటం మొదలుపెట్టిన కొన్ని భావబీజాల అంకురాలు మొలుస్తున్న తొలి నల్లడు.
అల్లూరు సీతారామరాజులాగా, సైరా నరసింహారెడ్డిలాగా, గోన గన్నారెడ్డిలాగా, కనీసం కొమురం భీములాగా కూడా విస్తృత ప్రజా జ్ఞాపకంలో పాపన్నకు రావాల్సిన స్థానం రాలేదు. అది అప్పటి వరకు లేనే లేదు. తరువాతి దశలోనే పాపన్న పేరు మెల్లమెల్లగా వినిపించడం మొదలైంది. చదువుకున్న వర్గాల చరిత్రలో రాజులు, సామ్రాజ్యాల యుద్ధాలు నిలిచాయి కానీ పాపన్న లాంటి బలహీన వర్గాలకు చెందిన వాడు, చదువు లేని కులాలకు చెందిన నిమ్న వర్గాలకు సంబంధించిన వాడు, వాళ్ళ విషయాలు, వివరాలు, అంశాలు, కథలు, గాథలు వారికి పట్టలేదు. అవి కథలుగా, కైగట్టిన పాటలుగా బతికి ఉన్నాయి. ప్రజల జ్ఞాపకంలో మాత్రం మరో చరిత్ర ఎలా బతికింది? పాటలో, కథలో, పల్లెలో, తాటి చెట్టు నీడలో, కళ్ళు మండవాలు చరిత్ర మౌనంగా ఉందని అనుకున్న చోట ప్రజల జ్ఞాపకం మాట్లాడుతూనే ఉంది. నేను చాలా ఏళ్ల క్రితం రాసుకున్న పంక్తులు ఇవి. రాస్తేనే చరితై ఎరుకైతుంది ఎంతవారిదైనా ఇన్నదగిన గతం, రాయనిది రాయిలా ఉండిపోతుంది ఎంత ఘనమైనా మిన్నకుంటే కథం. అవి ఇప్పుడు చదివితే పాపన్న గురించి మాత్రమే అనిపించదు, చరిత్రకు సంబంధించిన అందరికీ, ముఖ్యంగా పాపన్నకి. నేను అప్పట్లో ఇలా కూడా రాశాను. తనను గురుతెరిగిన వారు అరుదై, తనని ప్రకటించిన వారు అరులై, తనపై ప్రచురించిన వారు పరులై, తనని లిఖించిన వారు కరువై. ఇదే పాపన్న కథ ఎక్కువ ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం కావచ్చు. అతను లేడని కాదు, అతని గురించి రాసిన చరిత్ర తక్కువ. అతని జ్ఞాపకం మాత్రం ప్రజల మధ్యలో మాత్రమే మిగిలిపోయింది. పాపన్న ఎవరు? బహుజనులు అనే పదం ఇటీవల బహుళ ప్రాచుర్యం పొంది బహుజనుల ఐక్యత గురించి సైద్ధాంతిక చింతన ప్రారంభమైంది. బహుజన రాజకీయ శక్తుల పునరేకీకరణ దిశగా చరణం మొదలైంది. నా దృష్టిలో పాపన్న ఒక్క బహుజన రాజకీయ చైతన్యానికి తొలి చారిత్రక ప్రతీక. నా పాపనలో నేను బహుజన నాదాన్ని చూస్తాను, బహుజన గళాన్ని వింటాను, వివిధ అణగారిన వర్గాలను ఒకచోట చేర్చిన నాయకత్వాన్ని చూస్తాను. బహుజన సామాజిక వాస్తవతను దగ్గరగా చూసిన వాడిని, ఒకప్పుడు వామపక్ష భావజాలాన్ని దగ్గరగా అనుభవించిన వాడిని. అయినా కూడా నేను గౌడును కాబట్టి పాపన చూస్తున్నప్పుడు నా చూపులో ఒక సహజమైన పక్షపాతం ఉండవచ్చు. దాన్ని నేను దాచను. కానీ ఆ పక్షపాతం చరిత్రను వక్రీకరించడానికి కాదు, చరిత్రలో మిగిలిపోయిన ఒక మనిషిని మళ్ళీ చూడడానికి. అతని కాలాన్ని, అతని సామాజిక నేపథ్యాన్ని, అతని ఎదుగుదలను, అతని పోరాటాన్ని, అతని విజయాలను, అతని పరాజయాలను ఒక మనిషి జీవితంగా కన్నా ఒక విప్లవంగా అతడి జీవితాన్ని చూడడం నేను చేయబోతున్నా. పాపన గురించి ఒక్క మాటలో చెప్తాను. బహుజన నాదాన్ని వినిపించిన వాడు అతనే, బహుజన గళాన్ని ధ్వనించిన వాడు అతనే, బహుజన దళాన్ని నిర్మించిన వాడు అతనే. బహుజన ఆదినాయకుడిగా నేను అతన్ని చూస్తాను, బహుజన అధినాయకుడిగా నా అంతరంగం అతన్ని పిలుస్తుంది. ఇవి నా చారిత్రక తీర్పులు కావు. పాపన్నను చదువుతున్నప్పుడు, పాపన్నను తలుచుకుంటున్నప్పుడు నా మనసులో మోగే ప్రతిధ్వనులు. రాచరిక నేపథ్యం లేని, రాజరిక వారసత్వం కాని ఒక సామాన్య సామాజిక వర్గానికి చెందిన మనిషి తన చుట్టూ వివిధ వర్గాలను, ప్రజలను సమీకరించి, సైనిక శక్తిని నిర్మించి, అధికారాన్ని సవాలు చేసి తనకంటూ ఒక పాలనా స్థలాన్ని నిర్మించుకున్న పరిణామం నాకు పాపన్నలో కనిపించే బహుజన చైతన్యపు చారిత్రక విప్లవం విత్తనం. నా దృష్టిలో ఉద్యమం చరిత్ర. అవును, పాపనను మళ్ళీ చదవాల్సిన అవసరం చరిత్రకు ఉందనే విషయాన్ని నేను గట్టిగా ప్రస్తావిస్తాను. అల్లూరు సీతారామరాజు గురించి దేశం తెలుసుకుంది, కొమురం గురించి తెలంగాణ గర్వంగా మాట్లాడుతుంది. అలాంటి చారిత్రక స్మృతిలో సర్వాయి పాపన్నకు రావాల్సిన స్థానం ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తున్నది? ఇది కేవలం గౌడ సమాజం అడగాల్సిన ప్రశ్న కాదు, బడుగు బలహీన వర్గాల వారు కూడా అడగవలసిన ప్రశ్న కాదు, బహుజన సమాజం అడగాల్సిన ప్రశ్న కూడా కాదు, చరిత్రనే అడగాల్సిన ప్రశ్న. ఈ చరిత్రను కాపాడుతున్న ప్రజలు ఇదాన్ని ఎందుకు కాపాడారు? నిజమైన చరిత్ర పాపన్నది కనుక. అందుకే సర్వాయి పాపన్నకు చరిత్ర అవసరం లేదు, చరిత్రకే సర్వాయి పాపన్నను మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంది. తాటి చెట్లు ఉన్నాయి, కళ్ళు మండువాలు ఉన్నాయి, వాటి చుట్టూ పాతకాలపు వాసన ఇంకా ఉంది. పల్లెల్లో పాపన్న పాట ఎక్కడో ఒకచోట వినిపిస్తుంది. శాసనాలు లేని చోట శిలాజాలను తవ్వి చరిత్రను తయారు చేయకూడదు, తాళపత్రాలు లేని చోట కల్పనను ఆధారంగా ప్రకటించకూడదు. కానీ ఆధారాల మధ్య మౌనం ఉన్న చోట
మనిషిని వెతకడం మాత్రం ఆపకూడదు. నేను వెతకబోతున్నాను. పాపన్నను, నిజమైన పాపన్నను చూపాలని సంజీవ తరంగం అక్కడే మొదలవుతుంది. ఇది ముగింపు కాదు. సర్వాయి పాపన్న గురించి ఒక పెద్ద కథనానికి ఆరంభం మాత్రమే. నేను సంకల్పించాను, ఈ కాలానికి యాగం ఎక్కువ, నా కాలానికి వేగం తక్కువ. అయితేనేం పాపన్నపై ఉన్న మక్కువతో నా బద్ధకం పక్కన పెట్టి అతన్ని జీవశిల్పం చెక్కుతా. నేను పాపన్నకిచ్చే నివాళి. సంజీవంతరంగం. నమస్తే, మీ సంజీవ్ గౌడ్.